నన్ను అరెస్ట్ చేశారని నా బాధ కాదు. నేను కాకపోతే ఇంకో ఎంప్లాయ్. కానీ నా బాధల్లో ఏంటంటే చదువులకని, వ్యవసాయాలకని, చిన్న చిన్న వ్యాపారాలకని, ఏవేవో అవసరాలకి మధ్యతరగతి వాళ్ళు మా బ్యాంకులో లోన్లు తీసుకుంటూ ఉంటారు. పాపం నెల అయ్యేసరికి తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా అప్పు సప్పు చేసి కట్టిస్తుంటారు. పొరపాటున ఓ నెల 2 నెలలు లోన్ కట్టకపోతే మేము వాళ్ళని రాత్రి పెట్టేస్తుంటాం. మీరు న్యూస్లో చూసే ఉంటారు. అప్పుల బాధ తాళలేక కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి చనిపోయారని, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని. నిజానికి అవి ఆత్మహత్యలు కావు, హత్యలు. మా బ్యాంక్ ఎంప్లాయీస్ చేస్తున్న హత్యలు. నా సర్వీస్లో నా వల్లే సుమారు 60-70 మంది చనిపోయి ఉంటారు. అలాంటిది 10,000 కోట్లు, 25,000 కోట్లు, 5,000 కోట్లు, 3,000 కోట్లు ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు బ్యాంకులు దోచేసుకుంటున్నారు. వ్యవస్థలో ఉండాల్సిన డబ్బులన్నీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇలా బ్యాంకుల నుంచి పెద్ద పెద్ద వాళ్ళంతా లోన్ల రూపంలో ఎగ్గొట్టడానికి రెడీగా ఉన్నది. మన దేశంలో ఇప్పటిదాకా సుమారు 13 లక్షల కోట్లు. వీళ్ళందరూ బ్యాంకుల దగ్గర తీసుకున్నది సక్రమంగా కట్టేస్తే మా బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రెషర్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కొందరు ఆత్మలైనా సాధిస్తాయి.